రాకాలోకంకి స్వాగతం. గల్ఫ్ దేశమైన ఖతర్ నుంచి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మంచి వార్త వచ్చింది, శుభవార్త వచ్చింది. అక్కడ గత కొద్ది రోజులుగా మన దేశానికి చెందినటువంటి 8 మంది మాజీ నేవీ ఆఫీసర్స్ అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. మన దగ్గర నేవీలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత వాళ్లకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఆ మరణశిక్షను ఇప్పుడు జైలు శిక్షగా మార్చారు. ఇది ఏ రకంగా చూసినా కూడాను భారతదేశానికి ఒక గొప్ప దౌత్య విజయము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా కల్పించుకుని పనిచేయటము, మన విదేశ వ్యవహారాల మంత్రి, అదేవిధంగా గల్ఫ్లో ముఖ్యంగా ఖతర్లో ఉన్నటువంటి మన రాయబారి దౌత్య అధికారులు చేసినటువంటి అనేకానేక ప్రయత్నాలు, వీటన్నిటి ఫలితంగా ఈ మరణశిక్ష ఇప్పుడు పడటం లేదు. మరణశిక్షకు బదులు వాళ్ళకి జైలు శిక్ష విధిస్తూ క్రింద కోర్టు అప్పీల్ని తిరగ రాస్తూ ది కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఉంది. ఈ కోర్ట్ ఆఫ్ అపీల్స్ ప్రస్తుతము జైలు శిక్షగా మారింది. ఎంతకాలం జైలు శిక్ష, అది ఏ రకంగా ఉంటుంది, ఎంత కఠినంగా ఉంటుంది, ఇవన్నీ తరువాత విషయాలు. మొత్తానికి వాళ్లకు మరణశిక్ష అమలు చేయలేదు. ఇది ఒక రకంగా దౌత్య విజయంగా మనం భావించాలి. వీళ్లను విడుదల చేయించి భారతదేశానికి తీసుకొచ్చినప్పుడు మన యొక్క దౌత్య ప్రయత్నాలు పూర్తిగా సఫలమైనట్టుగా మనం భావించాలి. అసలు ఏమిటి కేసు? గతంలోకి వెళ్ళినట్టయితే మన దేశానికి చెందినటువంటి 8 మంది నేవీ ఆఫీసర్స్ నేవీలో పనిచేసి రిటైర్ అయిన తరువాత దహ్రా గ్లోబల్ అనేటటువంటి ఒక ఖతర్కి చెందినటువంటి కంపెనీలో ఉద్యోగానికి కుదిరారు. ఖతర్ కొన్ని యూరోపియన్ దేశాల నుంచి కొన్ని రకాల నౌకాదళ సామగ్రిని, ఎక్విప్మెంట్ని దిగుమతి చేసుకుని తన యొక్క నౌకాదళాన్ని పటిష్టం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో ఖతర్కి సహకరించేందుకు వీళ్ళు ఉద్యోగంలో చేరారు. ఈ దహ్రా గ్లోబల్ అనే సంస్థ ఏదైతే ఈ ఎక్విప్మెంట్ని సరఫరా చేసే సంస్థ, యూరోప్ నుంచి తీసుకొచ్చి ఖతర్కి సరఫరా చేస్తుంది. అయితే ఈ ఖతర్కి సరఫరా చేస్తున్నటువంటి ఈ ఎక్విప్మెంట్ విషయంలో, దాని నాణ్యత విషయంలో మన నేవల్ అధికారులు పనిచేస్తున్నారు. అయితే వీళ్ళు ఇజ్రాయెల్కి అనుకూలంగా ఇజ్రాయెల్ తరఫున గూఢచర్యం చేశారన్నది ఆరోపణ. ఈ ఆరోపణ వేసినటువంటి మరుక్షణం ఈ 8 మందిని అరెస్ట్ చేశారు. ఆ దహ్రా గ్లోబల్ కంపెనీ యొక్క అధినేతను అరెస్ట్ చేశారు. అయితే అతను కువైట్ స్థానికుడు, ఖతర్ స్థానికుడు కాబట్టి అతన్ని మందలించి విడిచిపెట్టారు. కానీ మన భారతదేశానికి చెందిన 8 మంది నేవీ అధికారులకు మాత్రము, మాజీ నేవల్ అధికారులకు మాత్రము ఉరిశిక్ష విధించారు. పైగా దీనిని పైకి అప్పీల్ చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పి అన్నారు. అయితే ఈ విషయంలో ఒక్కసారిగా దేశం కల్లోలపడింది. ఎందుకంటే ఆ 8 మంది కుటుంబాలకు అసలు నేరం ఏమిటో తెలియదు, ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు, ఎందుకు ఉరిశిక్ష విధించారో తెలియదు. దీంతో ఒక్కసారిగా దేశంలో గగ్గోలు ప్రారంభమైంది. మన విదేశ వ్యవహారాల విభాగము, ప్రధానమంత్రి స్వయంగా కల్పించుకుని దౌత్య నీతిలో ఉపయోగించే అన్ని విధానాల్ని, సామ దామ దండ భేద అన్నిటినీ ప్రయోగించారు. ఖతర్ పైన ఎంత ఒత్తిడి తీసుకొచ్చారంటే, ఖతర్లో ఉన్నటువంటి నియమం ఏంటంటే గురువారం రోజున శిక్షలు విధిస్తారు, శుక్రవారం నాటికి మరణశిక్షలు అమలైపోతాయి. ఫైర్ చేసి చంపేస్తారు, కాల్చి చంపేస్తారు. సో ఈ నిందితులందరికీ కూడాను గురువారం నాడు శిక్ష ప్రకటించారు, తీర్పు ప్రకటించారు. కానీ శుక్రవారం అది అమలు కాకుండా ఆపగలిగారు. దాంతో మొట్టమొదట ఈ కుటుంబాలన్నిటికీ దేశంలో ఉన్నటువంటి మాజీ నేవీ అధికారులు, గల్ఫ్లో మిగతా దేశాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఒక పెద్ద ఊరట, ఒక పెద్ద భరోసాగా అయింది. ఆ తరువాత భారతదేశం పెద్ద ఎత్తున ప్రయత్నం ప్రారంభించింది. మొదట్లో ఖతర్ అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఖతర్లో ఉన్నటువంటి అధికారులు అసలు మాట్లాడేందుకు సిద్ధంగా లేరు. ఎందుకంటే భారతదేశము ప్రో ఇజ్రాయెల్ స్టాండ్ చూపిస్తోందన్న కారణం చేత వాళ్ళు కొంచెం బిగుసుకుని కూర్చున్నారు. అయితే భారతదేశం కూడాను, మన విదేశ వ్యవహారాల మంత్రి జయశంకర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఖతర్ యొక్క దేశాధినేత అయినటువంటి తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఆయనతో మాట్లాడారు. పదే మాట్లాడారు. అల్ థానీతో 2-3 సార్లు మాట్లాడిన తరువాత ముందు తీర్పుని సస్పెండ్ చేసి వాళ్ళని జైల్లో ఉంచారు. అంటే ఉరిశిక్ష అమలు కాలేదు, లేకపోతే ఆ మరుసటి శుక్రవారం అమలు కావాల్సింది కూడా ఆగింది.
ఆ తరువాత నెమ్మదిగా ఖతర్ బిగుసుకుని ఉంది. కానీ నెమ్మదిగా భారతదేశంతో చర్చలు ప్రారంభించటం, అసలు విషయం ఏమిటి, దాని లోతుల్లోకి వెళ్ళటం ఇదంతా మొదలైంది. ఈ సమయంలో భారతదేశము ఖతర్ పైన పలు రకాల ఒత్తిడి తీసుకొచ్చింది. ఖతర్లో ఉన్నటువంటి మెడికల్ సెక్టర్ అంతా కూడాను, వైద్య రంగం అంతా కూడాను భారతదేశం నుంచి వెళ్ళే సరఫరాల మీద ఆధారపడింది. మన దేశం నుంచి మందులు కానీ, సూదులు కానీ, రకరకాల ఎక్విప్మెంట్ కానీ వెళ్ళి అక్కడ దిగకపోతే ఆలస్యం అవుతుంది. ఇదివరకు 3 రోజుల్లో వెళ్ళేటటువంటి కన్సైన్మెంట్స్ 30 రోజులు 40 రోజులు కావడం మొదలైంది. రకరకాల పేపర్ వర్క్లో ఆలస్యం కావడం, ఇవన్నీ అయ్యేటప్పటికీ ఖతర్లో మెడికల్ స్కేర్సిటీ ప్రారంభమైంది. తక్షణము వేరే దేశాల నుంచి ఔషధాలని కానీ, ఎక్విప్మెంట్ని కానీ దిగుమతి చేసుకోలేని స్థితి. ఎందుకంటే అందరికీ వాళ్ళ ఒప్పందాలు ఉంటాయి. రెండవది, ఖతర్లో ఉత్పత్తి అయ్యేటటువంటి సిఎన్ఎస్ ఏదైతే సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో దానిని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం భారతదేశము తక్షణము రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం ఏదైతే జరుగుతుందో దాన్ని, అదేవిధంగా ఇటు వెనిజువెలా, అటు మొజాంబిక్, ఈ 3 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటామని చెప్పి ప్రకటించింది. ముఖ్యంగా మొజాంబిక్లో ఉన్నటువంటి సిఎన్జి కంపెనీలలో భారతదేశానికి చెందినటువంటి కంపెనీలు పెట్టుబడులు కూడా పెట్టినాయి, అందులో భాగస్వాములు అయ్యాయి. దీంతో ఖతర్ అప్పటికప్పుడు, అంటే ఇమీడియట్ కాకపోయినా రాబోయే 2-3 సంవత్సరాలలో కొత్త కస్టమర్లని వెతుక్కోవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ గ్యాస్ సప్లైకి సంబంధించి కొత్త కస్టమర్ని వెతుక్కోవడము, దానికి సప్లై లైన్స్ క్రియేట్ చేయటము, ఇదంతా చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఖతర్ ఒక్కసారిగా ఇబ్బందిని అర్థం చేసుకోవటం మొదలైంది. ఎందుకంటే దానికి ఎక్కడ కాలాలో, మోటు భాషలో చెప్పాలంటే ఎక్కడ కాలాలో అక్కడ కాలింది. మూడవది, ఖతర్ యొక్క మొత్తము హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు కానీ భారతీయ లేబర్ పైన ఆధారపడింది. దాదాపు 7 లక్షల మంది ఇండియన్స్ అక్కడ పనిచేస్తారు. భారతదేశము తక్షణము అక్కడి నుంచి 1,00,000 మంది లేబరర్స్ని ఇజ్రాయెల్కి తరలిస్తామని ప్రకటించింది. ఇజ్రాయెల్లో అవసరం ఉంది కాబట్టి ఇజ్రాయెల్కి తరలిస్తామని చెప్పి ప్రకటించింది. దీంతో ఖతర్లో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కుప్పకూలేటటువంటి పరిస్థితి. అప్పటికప్పుడు పాకిస్తాన్ నుంచో ఇంకో దేశం నుంచో తెచ్చుకోవచ్చు, కానీ భారతీయులంత నిజాయితీగా, నమ్మకంగా, కష్టపడి పనిచేసి ఒళ్ళు వంచి పనిచేసేటువంటి లేబర్ ఎక్కడ దొరకరు. దాంతో ఖతర్ యొక్క మొత్తము వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి రావడంతో ఖతర్ నెమ్మదిగా దిగొచ్చింది. ప్రధానమంత్రి అల్ థానీ తోటి పదే మాట్లాడటంతో మొత్తం మీద అసలు దర్యాప్తు లేదు, ఇంకా దీనిపైన రివ్యూ లేదు, విమర్శ లేదన్నటువంటి, అంటే రివ్యూ అనేటువంటి పునఃసమీక్ష లేదన్నటువంటి దాని నుంచి పైన ఉన్నటువంటి కోర్ట్ ఆఫ్ అపీల్స్కి వెళ్ళింది. కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఇప్పుడు ఈ శిక్షని జైలు శిక్షగా మార్చింది. ఎన్ని సంవత్సరాలు అన్నది ఇప్పటికీ తెలియకపోయినప్పటికీ ఖతర్లో ఒక వ్యవస్థ ఉంది. అక్కడ ఉన్నటువంటి పాలకుడైనటువంటి అల్ థానీ సంవత్సరంలో 2 సార్లు, ఒకటి డిసెంబర్ 18వ తారీఖున, అదేవిధంగా రెండవది రంజాన్ మాసంలో సంవత్సరానికి 2 సార్లు జైళ్లలో ఉన్నటువంటి ఖైదీలకు క్షమాభిక్ష పెడతారు. సంవత్సరంలో 2 సార్లు జరుగుతుంది. నిజానికి డిసెంబర్ 18న ఆయన క్షమాభిక్ష పెట్టే అవకాశం కూడా ఉందని వార్తలు వచ్చాయి, కానీ అది జరగలేదు. ఎందుకంటే ఈ కోర్ట్ ఆఫ్ అపీల్స్ యొక్క తీర్పు డిసెంబర్ 28న వెలువడింది. ఈ తీర్పు పెండింగ్లో ఉండగా శిక్షను రద్దు చేయటం అనేది బాగుండదన్న కారణంతో ఆయన డిసెంబర్ 18న క్షమాభిక్ష ప్రసాదించలేదు. పర్యవసానంగా వీళ్ళు జైల్లోనే ఉండటం జరిగింది. ఇప్పుడు తీర్పు ఎప్పుడైతే మరణశిక్ష నుంచి జైలు శిక్షగా మారిందో, మార్చి నెలలో ఈసారి రంజాన్ రాబోతోంది. ఈ మార్చి 2024 సమయానికి వీళ్లకు క్షమాభిక్ష పెట్టేటటువంటి సూచనలు ఉన్నాయి. అది జరుగుతుందని కూడా ఆశిస్తున్నారు. ఒక రకంగా భారతదేశం సాధించినటువంటి గొప్ప దౌత్య విజయము. ఒక్క భారతీయుడికి విదేశాలలో అన్యాయంగా, అక్రమంగా శిక్ష పడ్డా కూడా, లేకపోతే వాళ్ళు కష్టాల పాలైన వాళ్ళను రక్షించుకోవడము, యెమెన్లో కావచ్చును, లిబియాలో కావచ్చును, యుక్రెయిన్లో కావచ్చును, ఎక్కడ భారతీయులు చిక్కుకుపోయినా వాళ్ళను కాపాడేందుకు భారతదేశం చాలా విజయవంతంగా ప్రయత్నం చేసింది, పనిచేసింది, వాళ్ళని తీసుకొచ్చింది. అదేవిధంగా జైళ్లలో ఉన్నటువంటి ఈ
చేయని నేరానికి జైల్లో ఉన్నటువంటి మాజీ నేవీ అధికారుల్ని కాపాడుకోవడంలో కూడా భారతదేశము చాలా గొప్ప దౌత్యనీతిని ప్రదర్శించింది. ఒకవైపు బెదిరింపులు, ఒకవైపు తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి మిగతా దేశాలతో మాట్లాడటము, ఇరాన్ చేత మాట్లాడించటము, మిగతా అమెరికాలో ఉన్నటువంటి అధికారుల ద్వారా మాట్లాడించటం. ఎందుకంటే ఖతర్కి అమెరికాకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరొక వైపు స్వయంగా పాలకుడైనటువంటి అల్థానీతో మాట్లాడటం. వీటన్నిటి పర్యవసానంగా జైలు శిక్షకి అది మారింది. వీళ్ళు మార్చి నాటికి విడుదలైనా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది నిజంగా కూడాను ఒక అభినందనీయమైనటువంటి ప్రయత్నము. భారత ప్రభుత్వానికి అభినందనలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.